హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో చామగడ్డ కర్రీ చేస్తున్నాను. పులుసు కాదు, ఫ్రై కాదు, కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఈ కర్రీని చాలా సింపుల్గా చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. దానికోసము 1/2 kg చామగడ్డలు తీసుకున్నాను. కుక్కర్లో శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసి మూత పెట్టేసి నేను 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికిస్తున్నాను. మీరు చిన్నగా ఉండేదంటే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. నాకు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 5 విజిల్స్ దాకా పెట్టాను. బాగా ఉడికిపోయాయి. చామగడ్డలు అనేవి బాగా ఉడికిపోయాయండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దానిలోకి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఒక 5-6 వేస్తున్నాను. మీరు బాగా కారంగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇది స్పైసీగా అయితే చాలా బాగుంటుంది. మనకు ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే పేస్ట్ని కలుపుతూ ఉంటే మనకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేగిపోతుంది. అలా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోండి, అవి చితికిపోకుండా ఉండడానికి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గినప్పుడు మనకు కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆ తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ బాగా కలిసేటట్టుగా కలుపుకొని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మనకు చామగడ్డ అనేది మంచిగా ఫ్రై అయిపోయినట్టుగా అవ్వాలన్నమాట. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకు కలర్ కూడా వచ్చేసింది. దీని తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా కారం వేసేసుకోవాలి. కారంతో పాటు 1/2 టీ స్పూన్ మెంతు పొడి, అస్సలు మిస్ చేయొద్దు. ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత అంతా సైడ్కి అనేసి మధ్యలో గ్యాప్ పెట్టుకోండి. ఆ గ్యాప్లో 2 టేబుల్ స్పూన్ అంతా పెరుగు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇది మిస్ చేయదు. ఇది మిస్ చేస్తే మీకు కర్రీ అనేది టేస్ట్ రాదు. పెరుగు విరగక ముందే దనాదన్ కలిపేసుకోవాలి ముక్కలకు పట్టేటట్టుగా. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు అనేసేయండి ముక్కల్ని. చాపర్లో వేసేసి టమాటాలను ఇలా చేశాను నేను. టమాటాలు వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేయండి. 5 నిమిషాలు మగ్గిపోతుంది. టమాటా తొందరగా మగ్గటానికి అలా చేస్తే తొందరగా అయిపోతుంది. బాగా కలుపుకోవాలి. తర్వాత నేను 1/2 కిలో అంత టమాటా తీసుకున్నాను. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మనకు టమాటా అంతా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, అడుగంటుతుంది కూడా. చూడండి, ఈ టైంలోనే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కర్రీకి, చాలా బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకోవాలి. అలా ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మరిగిన తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము కర్రీ అనేది. ఈ కర్రీని రైస్లో కానివ్వండి, చపాతీల్లో కానివ్వండి చాలా బాగుంటుంది. రైస్లో చల్ల మిరపకాయలతో నంచుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన చామగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. నమ్మండి ప్లీజ్, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. చామగడ్డతో రెసిపీలు చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఫ్రై కానివ్వండి, పులుసు కానివ్వండి. నేను ఈ డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.